సామెతలు 25వ అధ్యాయము 17వ వచనం. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. అమ్మో, కరెక్టేరా, ఇది మాత్రం కరెక్టే. ఏమంటున్నాడు? నువ్వు మాటి మాటికి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? అతడు ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. ఏమో, నీ మీద ఉన్న ప్రేమ పోతుందేమో, నీ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుందేమో, నీ మీద విసికి నిన్ను ద్వేషించునేమో. వీడొచ్చిండ్రా అనేది వాని లోపల వస్తుందేమో. ఎందుకు నీ రెస్పెక్ట్ నువ్వు పోగొట్టుకుంటావు? పిల్లలేది వాళ్ళ ఇంటికి వేరా, అబ్బా వాళ్ళ ఇంటికి వేరా, బాబు ఎక్కడ పోయి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నా. అబ్బో, ఈ పిల్లలంట ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆడుకుంటారట. వాళ్ళ ఇంట్లోకి మన పిల్లల్ని ఎందుకు పంపించాలి? మనం ఎందుకు పోయి కూర్చోవాలి వాళ్ళ ఇంట్లో? మన ఎందుకు 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 టైం ఎందుకు వేస్ట్? ఏదన్నా మిస్టేక్ అయితే అంకుల్ కొడతాడు, తిడతాడు, ఆంటీ తిడుతుంది. కరెక్టే కదా. ఒక్కరోజు చిన్నప్పుడు ఏమైంది, మా పిల్లలు ఒక పాప వచ్చింది మా ఇంట్లో. ఇద్దరికి పడ్డాయి. పాపకు కొట్టినా బాబుకు కొట్టినా. ఎందుకు కొట్టినా? ఆ పాప మన ఇంటికి రావడం నాకు ప్రాబ్లం, మనము వాళ్ళ ఇంటికి పోవడం నేను అది కాదు. వాళ్ళ డాడీ వచ్చి నన్ను అంటాడు, వాళ్ళ మమ్మీ వచ్చి నన్ను తిడుతుంది. కాబట్టి నేను కొట్టుకోవాల్సింది ఎవరిని? నా గొర్రెలని. ఇంకొకసారి వేరే పిల్లలు మా ఇంటికి రావద్దు, మా పిల్లలు వేరే ఇంటికి పోదు, నా పర్మిషన్ లేకుండా. వితౌట్ మై పర్మిషన్ యూ షుడ్ నాట్ గో టు దేర్. అగైన్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఐ డోంట్ లైక్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏ పాడైనా నాకు వస్తుంది, బిల్లు నాకు వస్తుంది డాడీగా. బైబిల్ ఏం చెప్తుంది? మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళక ఎందుకు పోతావా నా చెప్పు? వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి పోయి కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం ఏదో కొంచెం సేపు నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న, హాయ్ అన్న, బాయ్ అన్న, అంతే. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు. అక్కడికి పోవద్దని చెప్పిండా దేవుడు. సేమ్ ఇంకొక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గంను అనుసరించి వారు ధన్యులు, ఉపదేశమును నిరాకరింపక. ఉపదేశం ఏంట్రా అని నిరాకరింపకండి, దానిని అవలంబించి జ్ఞానులయ్యుండు. నేనేం చెప్తున్నానో మాటలు విని మీరు బ్రతికి జ్ఞానములయ్యుండు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా గడప దగ్గర కూసపో, నా డోర్ దగ్గర కూసపో, నేను ఏమేమి మాట్లాడతా, మంచి మంచి విషయాలు చెప్తా. నేను దేవుడు చెప్తున్నాడు, ఇది నా మాట కాదు. నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నువ్వు కావాలంటే నా డోర్ దగ్గర వచ్చి కూర్చొని నేనేం మాట్లాడుతున్నావు నువ్వు విను, నువ్వు విని నువ్వు బాగుపడతావు. నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుని మాటలు వింటే నువ్వు ధన్యుడు అవుతావురా బాబు, బాగుపడతావురా అంటున్నాడు దేవుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. నువ్వు బ్రతకాలనుకుంటే నన్ను వెతుకు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఆయన పైన ఆకాశం అందున్న దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బ్రతకాలనుకుంటే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు రోజు దేవుని సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధిలో కూర్చో, ఆయనతో వాక్యం ఇవాళ ఏం దేవుడు మాట్లాడతాడని నువ్వు దేవునితో ప్రార్థన చేసుకొని ఆయన గడప యొద్ద కూర్చోమంటున్నాడు. ఆయన ద్వారా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఎందుకు వేసేస్తావు అంటున్నాడు దేవుడు. మనలనే చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు. నన్ను కనుగొనువాడు తనకే, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుని, నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ అనుకున్నావా, నేనేమన్నా, నీకు నష్టం అయిపోతుంది బాబు. దిస్ ఈజ్ లవ్, ప్రేమ. నీ ఇష్టం, నేను రాకపోతే నేనేమనుకోను, కానీ నువ్వు లాస్ అవుతావు అని చెప్తున్నాడు దేవుడు. నన్ను కనుగొనివాడు తనకే కనుగొనని వాడు తనకే హాని చేసుకున్నాడు. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును స్నేహించుదురు. ఒకవేళ నేను వద్దా, నా వాక్యం వద్దా, నా బైబిల్ వద్దా, నా దేవుని సన్నిధి వద్దా, నీకు వద్దా, నీ ఇష్టం. ఐ కాంట్ సే ఎనీథింగ్. మరణమును స్నేహించదురు. కానీ మనం ఈ రోజు నుంచి ఆయన గడప వద్ద మనం కాచుకొని ఉండాలి. మేస్త్రీలు అందరూ ఎందుకుంటారు? ఆడ ఒక అడ్డాని పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకొని ఎందుకుంటారు? అప్పుడు మనం అట్లా పోయి నలుగురు మేస్త్రీలు రండి బాబు, నలుగురు పారకాండ్లు రండి, అట్లా అడ్డా. దట్ ఈస్ అ ప్లేస్ వేర్ దే హ్యావ్ టు మీట్. రోజు పోయి అన్న గోడ కట్టేది ఉన్నదా, ఏమన్నా ఇటుకలు మోసేది ఉన్నదా, అన్న ఇసుక మోస్తుంది ఉన్నదంటే, ఊరికి ఎందుకు వస్తారా ఇంటికి నడు అని అంటారని తెలుసు కాబట్టి ఒక అడ్డ పెట్టుకుంటారు వాళ్ళు. ఎవ్రీ సెంటర్ ఇన్ ఎవ్రీ ఏరియాలో మేస్త్రీలు అందరూ ఒక ప్లేస్గా ప్రేమగా కూర్చొని, అరే నలుగురు మేస్త్రీలు కావాలంట, రండ్రా మీకు పేమెంట్స్ వస్తాయి, నడు. నెక్స్ట్ పారకాన్లు ఎవరు, రండి, మళ్ళీ జాడు కొట్టేటోళ్ళు అందరూ రావాలి.
ఎంత యూనిటీ, ఎంత లవ్, ఎంత ప్రేమ, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. వాళ్ళు ఎంత లవ్ చేసుకుంటారు తెలుసా, వాళ్ళు ఎంత ప్రేమించుకుంటారో ఆ మేస్త్రీలు. అంటే వాళ్ళ ఇంటికి రావద్దని, అంటే ఇంటికి మనం వాళ్ళ ఇంటికి పోయి అడగని అవసరం లేదు, వాళ్ళు మన ఇంటికి, మనకు ఒక అడ్డా అనే ప్లేస్ ఉంటుంది, అడ్డా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, వీ హ్యావ్ టు గో. అనుదినము నా గడప మీద కూర్చో, నా గడప దగ్గర కూర్చో, నిన్నెవడు రానేటోడు అంటున్నాడు దేవుడు. నా ద్వారా బంధం లేదా కాచుకొని ఉండుము అంటున్నాడు. ఎంత ప్రేమ. బాయ్ బాయ్.